ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సంసోను దాహమును ఎలా తీర్చాడు అంశం. సంసోను తన సొంత జనులు 2 క్రొత్త తాళ్లతో బంధించి ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. అప్పుడు సంసోను మీదికి దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు తన చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడినట్లు జనపానార వలె నాయను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయాయి. అప్పుడు సంసోను మీదికి 1000 మంది ఫిలిష్తీయులు దండెత్తి రాగా గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను పట్టుకొని యుద్ధము చేసి తాను ఆ 1000 మందిని హతమార్చినట్లు అనగా చంపినట్లు వాక్యంలో మనము చూడగలం. అది కాకుండా వాటిని 2 కుప్పలుగా వేవేరుగా చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అప్పుడు సంసోనుకు దాహము వేసి దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, మరి ఇంత మందిని చంపాను, నీ శక్తి చేత నాకు దాహం వేస్తుంది, ఎక్కడ నాకు దాహం తీర్చబడుతుంది అని తను దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేహిలోనున్న గోతిని చీల్చగా దాని నుండి నీళ్లు బయలుదేరాయి. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎల్వాకోర్ అని అనబడుతూ ఉంది. అది లేహిలో ఉన్నది. అతడు ఇజ్రాయిలు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండెను. ఎవరు? సంసోను. 20 సంవత్సరాలు వారికి న్యాయాధిపతిగా తను ఉన్నట్లుగా వాక్యంలో మనము చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18 నుండి 20 వచనాలలో ఈ మాట వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు బలమైన ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు ఎంతమందిని చంపాడండి? 1000 మందిని చంపగలిగాడు. ఆ బలము దేవుడిచ్చాడు. ఈరోజు బలహీనంగా ఉన్నావా? దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు ఆ బలమైన ఆత్మను అనుగ్రహిస్తాడు. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ల నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లం,
తో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.